వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. నేను మారుతీరా. మీకు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలో భారీగా టీఆర్ఎస్ లోకి చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడ. సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రచారం. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా. రాజేంద్రనగర్ లో బీజేపీ ప్రచార జోరు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చన ఇంటింటి ప్రచారం. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని పర్యటన. పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. పోలవరం నిర్మాణంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో, రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కూకట్పల్లి పరిధిలోని 100 మంది ఇతర పార్టీ యువకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చేరారు. మంత్రి పువ్వాడ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రజలే వారికి బుద్ధి చెప్తారని మంత్రి అన్నారు. ఇవాళ వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. కేటీఆర్ గారు లాంటి మంత్రి మాకు కూడా మా రాష్ట్రంలో ఉంటే మంచిదే, ఎంత బాగుంటుందని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక సార్లు మాట్లాడిన పరిస్థితి. ఆయనకున్న విషయ పరిజ్ఞానం కానీ, ఆయనకున్న కమిట్మెంట్ కానీ, ఈ హైదరాబాద్ తీర్చిదిద్దడం కోసం ఆయన చేపట్టిన పనులు కానీ ఇవాళ హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్ మనం కాపాడుకోవాలి. నిర్మాణం చేసి బాంబు బాధ్యతలు పెండుగా ఆ రోజు మేము మొదలుపెట్టిన రోజున 3-4 సంవత్సరాల క్రితం కూకట్పల్లి ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే. ఆ రోజు మాదాపూర్ లేదా హైటెక్ సిటీ కొండాపూర్ ఉన్న ప్రాంతం ఎట్లుందో అటు ఇవాళ కూకట్పల్లి అట్లా అయిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఈ సందర్భంగా. అది మీ ఎమ్మెల్యే గారి పనితీరు, మీ ఎమ్మెల్యే గారి పట్టుబట్టి అనేక ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొని వచ్చాడు. అటు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ సమృద్ధిగా ఎక్కడికి వెళ్ళినా కూడా గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ లేదా ఇతర కాలనీల్లో కానీ ఎవ్వరు కూడా సాధారణ సమస్యలు ఎవ్వరు కూడా నిర్మాణం చేసి బాంబు బాధ్యతలు పెండుగా ఆ రోజు మేము మొదలుపెట్టిన రోజున 3-4 సంవత్సరాల క్రితం కూకట్పల్లి ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే. ఆ రోజు మాదాపూర్ లేదా హైటెక్ సిటీ కొండాపూర్ ఉన్న ప్రాంతం ఎట్లుందో అటు ఇవాళ కూకట్పల్లి అట్లా అయిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఈ సందర్భంగా. అది మీ ఎమ్మెల్యే గారి పనితీరు, మీ ఎమ్మెల్యే గారి పట్టుబట్టి అనేక ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొని వచ్చాడు. అటు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ సమృద్ధిగా ఎక్కడికి వెళ్ళినా కూడా గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ లేదా ఇతర కాలనీల్లో కానీ ఎవ్వరు కూడా సాధారణ సమస్యలు ఎవ్వరు కూడా నిర్మాణం చేసి బాంబు బాధ్యతలు పెండుగా ఆ రోజు మేము మొదలుపెట్టిన రోజున 3-4 సంవత్సరాల క్రితం కూకట్పల్లి ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే. ఆ రోజు మాదాపూర్ లేదా హైటెక్ సిటీ కొండాపూర్ ఉన్న ప్రాంతం ఎట్లుందో అటు ఇవాళ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ ఏరియాలో కంది శైలజకు మద్దతుగా పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీతో ప్రజలు టీఆర్ఎస్ ని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈనాడు వాళ్ళు కూడా అందరికీ ప్రజలను గుర్తుపడతారు. వాళ్ళు ఒకసారి నమ్మకం చూపించారు. ఇదే బతుకమ్మ ఇదే నా నాన్న చెప్పు. నా ముగ్గురు కొడుకులు బిడ్డ వాళ్ళకు నాకు ఏం కావాలి, నాయన పిండి లేదు, అన్న పిండి లేదు, అన్న నువ్వన్న ధర్మం చేస్తున్నావే, నాకు నా కొడుకు చేయలేదే. పని చేపిస్తే కొడుకు చేసిన ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ చూస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో బ్రహ్మాండంగా జరిగిన ప్రజల సమక్షంలో మీరు చూస్తారు. ఇక నిన్న కూడా కొంతమంది కన్నూరైన వాళ్ళు, కేంద్రానికి మంత్రి ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ స్థానికంగా రాష్ట్రంలో ఉన్నోళ్ళు గుడ్డోళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ రిజల్ట్స్ అక్కడ ఇవి ఒక రాత్రి గంట ఇచ్చేటిగా డబుల్ బెడ్రూమ్లో అలా కనిపిస్తలేవు. అది చూస్తే మీకు కనిపిస్తుంది ఏ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇల్లు కట్టడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పుడు మధ్యలో లాక్డౌను, కరోనా వైరస్, ఈ వరదలు రాకపోయినట్టు ఇప్పటివరకు కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ బన్సిలాల్పేటలో ప్రజాస్పందన మీరందరూ చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు ప్రబలతం పడుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, రెండోది కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీలో జరిగిన డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్ని ప్రజల సమక్షంలో ఉన్నాయి. ఏమి చేయనోడు కూడా మాట్లాడితే మన కర్మ అనుకోవాలి. ఏమైనా చేసినోడు మాట్లాడాలి. నేను ఇది చేసినట్టు నువ్వు ఇది చేయలేదని. ఏమి చేయనోడు కూడా అబద్ధాల చక్రవర్తులాగా మాట్లాడుతారు. బట్ అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు. ప్రజా నిర్ణయమే డెఫినెట్గా మీరు చూస్తే ఎక్కడికి పోయినా కానీ ప్రమాదం పడుతుంది. తప్పకుండా మరి ప్రజాక్షేత్రం ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చన జయప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీకృష్ణ కాలనీలో ముమ్మర ప్రచారం చేపట్టారు. అధికార పార్టీ బస్తీవాసుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, తనను గెలిపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అర్చన తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, బస్తీల అభివృద్ధికి బ్రహ్మరథం పట్టాలని అర్చన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. अरे మనలో ఎక్కువ ఫస్ట్ సీన్ నా పేరు అర్చన. నేను రాజేంద్రనగర్ డివిజన్ 60 వార్డ్ నుంచి కాంటెస్ట్గా చేస్తున్నాను బీజేపీ నుంచి. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేటర్ తన శ్రీలత మహాత్మ ఏం చేసిందో అది నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. కానీ అది రోడ్డు ఘోరంగా ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ లైట్. తన ఊర్లోనే తన బస్తీలోనే చేయలేని ఆమె రాజేంద్రనగర్ డివిజన్లో ఏం చేస్తుంది, శివరాంపల్లిలో ఏం చేస్తుంది, ఉప్పర్పల్లిలో ఏం చేస్తుంది, ఎర్రబోర్డులో ఏం చేస్తుంది. తన డివిజన్లోనే తన అభివృద్ధి చెందకపోతే వేరే డివిజన్స్లో ఏం చేస్తుంది? తనకి ఓటేసిన మళ్ళీ అదే పాత గొంగడి పాతకే ఉంటుంది. కానీ మళ్ళీ దానికి ఏం యూజ్ ఉండదు, ఏం చేంజ్ ఉండదు. కంపల్సరీ బీజేపీకి ఛాన్స్ ఇస్తే బీజేపీ ఏందో చూపిస్తాం. స్టార్ట్ ఫ్రమ్ కుద్వేల్ నుంచి
నుంచి స్టార్ట్ చేస్తాం. ఏంది స్ట్రీట్ లైట్, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తాం. తన ఊర్లోనే తన బస్తీలోనే తన అభివృద్ధి చెందకపోతే వేరే బస్తీలోకి వచ్చి ఏం చేయగలుగుతుంది? తన ఎప్పుడు జోబులు నింపుకునేది కాదు, ప్రజలది కూడా వినాలి. ఎందుకంటే ప్రజలతోనే మనం ఎన్నుకున్నాం, మనము ప్రజలు లేకపోతే మనం లేను. ఎందుకంటే ప్రజలు ఉంటేనే కదా వాళ్ళు వేసిన వాళ్ళ ఓటు వేస్తేనే కదా మనం ఇంత దాకా వచ్చినాం. వాళ్ళు లేకపోతే మనం అసలు లేము. కానీ వాళ్ళ చూడకపోతే ఎప్పుడు మనం జోబులు నింపుకుంటే మళ్ళీ వాళ్ళది ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళది వాళ్ళది ఎవరు ఆలోచిస్తారు? జేఎంసీది కూడా చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. అది ఇక నేనేం ఇక చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ కూడా చాలా ఘోరం పరిస్థితి ఉంది. ఇదే బస్తీలో ఉంది, ఏం అభివృద్ధి చెందలేదు. చాలా ఘోరంగా అసలు నడకనే నాకు రావట్లేదు. నేనే పడుతుంటాను ఇప్పుడు కొంతసేపు అయితే. చాలా ఘోరంగా తన బస్తీ తన డెవలప్మెంట్ చేసుకోకపోతే ఏంది? శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పార్టీ నేతలతో పర్యటించిన ఆయన పలు సమస్యలపై అధ్యయనం చేశారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలా వెనక్కి వెళ్తే జనాలు అట్లా ఫోటోలు తీసేస్తారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్తున్న సిపిఐ నాయకులను అరెస్టు చేయడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, దీనిని సిపిఐ వ్యతిరేకిస్తుందని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టుకు నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా మోసం చేసిన బీజేపీకి కేంద్రంలో వైసీపీ మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో కమిషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. పోలవరం అన్యాయం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి, అర్థనడుగు నడుస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టును వెంటనే నడుస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టును వెంటనే పోలవరం ప్రాజెక్టు
పోలీసుల అక్రమ అరెస్టుని, పోలవరం ప్రాజెక్టుని, పోలవరం ప్రాజెక్టుని, పోలవరం సందర్శన సిపిఐ నాయకుల అక్రమ అరెస్టుని, సిపిఐ నాయకుల అక్రమ అరెస్టుని, పోలవరం సందర్శన సిపిఐ నాయకుల అక్రమ అరెస్టుని, రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి జైల్లో పెట్టారా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరబండ డివిజన్ పరిధిలోని 2000 మంది యువకులు, మహిళలు బీజేపీలో చేరారు. ప్రభుత్వం బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ జనం నడుస్తుంది. ఎందుకంటే ఈ అశేష ప్రజావాహిని చూసి ఇంకా ఉన్న అభ్యర్థులు ఇప్పుడే వాళ్ళు బీజేపీ పార్టీ మరియు మా అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు గెలిచారని వారి హృదయంలో నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వారు ఎంతో ప్రయత్నం చేశారు ఈ మీటింగ్ని సక్సెస్ చేయకుండా ఉండడానికి. కానీ మీటింగ్ సక్సెస్ కావడము వారి గుండెల్లో రైళ్లు పలగెత్తున్నాయి. అయితే ఈరోజు ఏదైతే బోరబండ డివిజన్ బీజేపీకి కంచు కోటగా మారబోతుంది అని ఈ అశేష ప్రజావాహిని మరి మా గౌరవ హోంశాఖ సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కృషితో ప్రజలకు మేమున్నామని భరోసా ఇస్తూ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా వరద సహాయం ఎవరెవరికైతే అందలేదో వారందరికీ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక 25,000 రూపాయలు వారు వరద సహాయం ఇస్తా అన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా బీజేపీ కోటేస్తారు. వారు అభివృద్ధిని కోరుతున్నారు, వారు శాంతిని కోరుతున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో పోరబండలో శ్రీనివాస్ గౌడ్ని గెలిపిస్తుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది మైనారిటీ నాయకులు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు చూశారు, వారు విజువల్స్లో కూడా మీరు చూసినట్టయితే వారు ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్ అంతా తిలకించారు. అక్కడ ఇండ్లపైన కానివ్వండి, మరి అక్కడ షాపులలో కానివ్వండి, ఎక్కడ ఉన్న బీజేపీ మన ముస్లిం సహోదరులు కానీ, క్రిస్టియన్ సహోదరులు కానీ అందరు కూడా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి బోరబండ డివిజన్లో మద్దతు ప్రకటించారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, భారతీయ జనతా పార్టీకి. ఆ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలు పంచుకున్నారు. అన్నదమ్ములు పాత పట్టణాన్ని పంచుకున్నారు, కొత్త పట్టణాన్ని ఈ తండ్రి కొడుకులు పంచుకున్నారు. ఇదేమైనా మరి డైనాస్టీ పరిపాలన ఉన్నదా? ఇక్కడ వంశపారంపర్య పాలన వ్యవస్థ ఉన్నదా? ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, హైదరాబాద్లో ఈరోజు ఏ రకమైన పరిస్థితి ఉందంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్కి వెళ్ళినా, బంజారా హిల్స్కి వెళ్ళినా, హైటెక్ సిటీకి వెళ్ళినా, మియాపూర్కి వెళ్ళినా, కుకట్పల్లికి వెళ్ళినా, జీడిమెట్లకి వెళ్ళినా ఓపెన్ ప్లాట్ కనిపిస్తే చాలు, గులాబీ కండువలు వేసుకొని నాయకులు దిగిపోయి కంట్రోల్ చేస్తాం. ఈ ప్లాట్ నాది అంటే కాగితాలు చూపి అడుగుతారు. ఆ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్. గచ్చిబౌలి డివిజన్లోని ఎన్టీఆర్ నగర్, గోపన్పల్లి తండాలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయిబాబాకు మద్దతుగా డివిజన్ ఇన్ఛార్జ్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షులు రాజు నాయక్, వార్డు మెంబర్ అంజమ్మ, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో అల్లకల్లోలు దానికి
అభివృద్ధికి తోడ్పడాలి. మనకు పాత్రలు కూర్చొని బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ప్రధాన మధ్య పెట్టి హైదరాబాద్లో మల్ల కలువలు రాజకీయ ప్రయత్నం చేస్తున్నారు. మన హైదరాబాద్ మహానగరం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మంచిగా ఉండాలి అంటే మనందరం కూడా కలిసి అధ్యయనం చేయాలి అంటే ఏ రకమైన అర్హతలు కానీ శక్తులు కానీ లేకుండా ఉండాలి అంటే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కనిపించాలి, కేసీఆర్ నాయకత్వాన్ని కనిపించాలి. టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కార్మికులు గెలిపించి మహానగర అభివృద్ధికి తోడ్పడాలి. మనకు పాత్రలు కూర్చొని బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క మనస్తత్వం. దేశంలోనే 11% పారిశ్రామిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకొస్తున్నాయని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అంచనా వేశారు. విశాఖలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. 972 కిలోమీటర్ల తీరంలో పోర్టుల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రపంచ పటంలో విశాఖ సిటీ అభివృద్ధికి 5 అంశాలు పరిగణలోనికి తీసుకుని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం అటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు, వారి ప్రతినిధులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా, పారదర్శకంగా వారి సమస్యల్ని, ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆ సమస్యల్ని ఎక్కడైతే నేరుగా వారికి బదులు ఇవ్వగలిగినటువంటి సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి 2500 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడకు చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీగా అన్యాయం చేస్తోందని, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రైతు పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అండి వైఖరి రైతులతో చెలగాటమా సైదాబాద్ డివిజన్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని, బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరారు. మాకు తప్పకుండా భారతీయ జనతా పార్టీకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి మాకు వాగ్దానం చేస్తున్నారు. వారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో అవన్నీ మేము వారికి తప్పకుండా అన్ని వాగ్దానాలు మేము వారి డిమాండ్స్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి నేను వారికి వాగ్దానం చేస్తాను. చాలా మంచి స్పందన వస్తుందండి వారి దగ్గర నుంచి. వారే ఉండి మేమే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పేసి వారు మాకు వాగ్దానం చేస్తున్నారు. సో మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ సైదాబాద్ డివిజన్లో ఎగరేస్తామని చెప్పేసి నాకు ఇప్పుడే నమ్మకం కలుగుతుంది. మాకు సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లో తెరాస అభ్యర్థి సామల హేమ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెకు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు. గతంలో ప్రజల ఆశీస్సులతో గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఈ ఎన్నికల్లో కూడా గతంలో కంటే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, వరద బాధితుల సహాయం ఎలక్షన్స్ తర్వాత తిరిగి అందిస్తామని ఎవరూ ఆందోళన చెందకూడదని తెలిపారు. అందరికి ఛాన్స్ చేయండి. లేడీస్ బి ఉందా వెనక చూసి జై తెలంగాణ. కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాల్లో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. కర్నూలు మంత్రాలయానికి వచ్చిన స్వాత్మానందేంద్ర సరస్వతికి మంత్రాలయం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావం తగ్గి సాధారణ జనజీవంలోకి ప్రజలు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంతృప్తికరంగా ఉందని ఎంపీ అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో భారీగా టీఆర్ఎస్ లోకి చేరిక, కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడ. సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రచారం, ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా. రాజేంద్రనగర్ లో బీజేపీ ప్రచార జోరు, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చన ఇంటింటి ప్రచారం. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని పర్యటన, పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా, పోలవరం నిర్మాణంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపణ. సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.